ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డికి బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మద్దతు తెలిపింది. కొందరు పదవులను అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారని, అయితే ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లారెడ్డి తమకు అండగా నిలబడే వ్యక్తి అని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాను ఎన్నికైతే టీచర్ల సమస్యలు పరిష్కరించేందుకు తీవ్ర కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా తారతమ్యం లేకుండా టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నుంచి వచ్చిందని ప్రైవేటు ఉపాధ్యాయులే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా ఓటు హక్కు అడుగుతున్నాం. ఎందుకంటే అందరికి సంబంధించినటువంటి వ్యక్తిని రేపు చట్టసభలలో మన గొంతు వినిపించాలంటే ఉపాధ్యాయుల గొంతుకనై నేను వస్తున్న ముందు డబ్బు కాదు, సేవయే ముఖ్యం, సేవయే పరమావధిగా ఎంచి కాబట్టి నన్ను ఆదరించి అభిమానించమని చెప్పి ప్రతి ఉపాధ్యాయుని కోరుకుంటున్నా. 32 సంవత్సరాలు ఏ ఒక్క ఉపాధ్యాయునికి, ప్రైవేట్ ఉపాధ్యాయునికి ఎక్కడ ఆపదొచ్చినా అర్ధరాత్రి 24 గంటలలో ఎక్కడ ఏ ఆపదొచ్చినా పిలిచితే పలికినా వారికి సేవ చేసి కరోనా టైంలో కూడా ప్రభుత్వంతో, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో, మా రాష్ట్ర సంఘంతో చర్చించి ఇప్పుడు చట్టసభలలోకి నన్ను పంపిస్తే వారి గొంతుకనై వారి సమస్యలు ఏవైతున్నాయో, ఎందుకంటే 32 సంవత్సరాలుగా నేను ఉపాధ్యాయునిగా పనిచేసిన కాబట్టి ఉపాధ్యాయుని యొక్క సాధక బాధకాలు నాకు తెలుసు. సాధక బాధకాలను తీర్చే